అసలు నేపాల్లో ఏం జరుగుతుంది, కొత్త ప్రధానమంత్రి ఎవరు అనేది తెలుసుకోబోయే ముందు నేపాల్లో ఉన్న మన ఇండియన్స్ కి ఓ చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం. నేపాల్లోని ఇండియన్స్ కు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో అప్రమత్తంగా ఉండాలని నేపాల్ అధికారులతో పాటు కాఠ్మండ్లోని భారత రాయబార్య కార్యాలయాన్ని సంప్రదించాల్సిన నంబర్లు +977 980 860 2881 +977 981 032 6134 వాట్సాప్ ద్వారా కూడా ఈ నంబర్లను సంప్రదించవచ్చని భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఇకపోతే నేపాల్లో జనరేషన్ జెడ్ నిరసనలు ఆ దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియాపై ప్రభుత్వ ఆంక్షలను విధించడాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ రాజధాని కాఠ్మండ్లో జనరేషన్ జెడ్ యువత రోడ్డుకెక్కింది, ఆందోళన చేపట్టింది. వీరి ఆందోళనలతో ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేశారు. అయితే మరి తదుపరి ప్రధాని ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ దేశంలో సైనిక పాలక అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ కథనాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే నేపాల్ జన్జెడ్ పేరుతో చేపడుతున్న ఈ నిరసనల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొంటోంది. నిరసనకారులు బాలన్ షా పేరుతో నినాదాలు చేస్తున్నారు. అసలు జన్జెడ్ అంటే 1990 నుంచి 2010 మధ్య జన్మించిన వారిని ఇంగ్లీష్ లో జనరేషన్ జెడ్ లేదా జన్జెడ్ గా పిలుస్తారు. ఈ బాలన్ షా అనే వ్యక్తి ఈ ఉద్యమం వెనుకున్నట్లుగా భావిస్తున్నారు. అలాగే తదుపరి నూతన ప్రధాని ఈ బాలన్ షా అనే పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. సోషల్ మీడియాపై బ్యాన్, అవినీతిపై ఆందోళన చేస్తున్న యువత ఈ బాలన్ షాకు మద్దతు పలుకుతున్నారు. అతనే నేపాల్ నూతన ప్రధాని అంటూ సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ బాలన్ షా 1990 ఏప్రిల్ 27న కాఠ్మండ్ లోని నారాదేవ్ ప్రాంతంలో జన్మించాడు. ఈయన తండ్రి పేరు రామ్ నారాయణ్ షా, ఓ ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు. తల్లి ధ్రువాదేవి షా గృహిణి. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు సంగీతం మీద కూడా ఆసక్తి చూపించాడు బాలన్ షా. సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేయడానికి కర్ణాటక వచ్చాడు. విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీలో చేరాడు. చదువుతో పాటు ర్యాప్ మ్యూజిక్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. 2012లో సడక్ బలక్ అనే తొలిపాట రాశాడు. 2013లో రా బ్యాస్ బ్యాటిల్ ర్యాప్ లో ప్రదర్శన ఇచ్చి ఒక్కసారిగా ప్రజాదరణ పొందాడు. ఆయన పాటల్లో అవినీతి, సమాజ సమస్యలు, యువత కష్టాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆయన్ను కేవలం ర్యాపర్ గా కాకుండా యువత గళంగా గుర్తించడం మొదలైంది. 2022లో కాఠ్మండ్ మేయర్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. అప్పటి వరకు కూడా మేయర్ పదవి ప్రధానంగా పెద్ద పార్టీలకే పరిమితమయ్యేది. కానీ బాలెన్ తన క్లియర్ విజన్, యూత్ సపోర్ట్ తో భారీ మెజారిటీతో గెలిచాడు. కాఠ్మండ్ నగరాన్ని క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తో నడిపించడానికి రిఫార్మ్స్ మొదలు పెట్టాడు. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్స్ ని లైవ్ టెలికాస్ట్ చేసి పారదర్శకతను తీసుకొచ్చాడు. చెత్త నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అవినీతిపై సున్నా సహనం పాటిస్తున్నాడు. ఈ చర్యల వల్ల ఆయన యువతలో మరింత దగ్గరయ్యాడు. అంతేకాదు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందాడు బాలన్ షా. 2023లో టైమ్స్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు. న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్, ఇండియా టుడే, ఇండియా టైమ్స్ వంటి పెద్ద మీడియాలు ఆయన గురించి రాశాయి. అయితే ప్రస్తుతం నేపాల్లో కొత్త తరం ఆయన్ను ప్రధానిగా చూడాలని కోరుకుంటోంది. ఇక బాలన్ షా భార్య పేరు సబీనా కాఫ్లే. ఈమె పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్. వీరికి ఓ కుమార్తె ఉంది. ఇక ప్రస్తుతం వరకైతే బాలన్ షా మీద క్రిమినల్ రికార్డు ఏమీ నమోదు కాలేదు. అయితే కొన్నిసార్లు ఆయన కఠిన నిర్ణయాలు, ప్రత్యేకించి ఇండియన్ సినిమాల స్క్రీనింగ్ ను నిషేధించడం వంటి ఆర్డర్స్ వివాదాలకు చాలా దారితీసింది. అందులో ఆదిపురుష్ సినిమా ఉంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా నేపాల్లో విడుదలైన సందర్భంలో ఈ వివాదం తలెత్తింది. సీత నేపాల్లో పుడితే ఆ సినిమాలో భారత్ లో పుట్టినట్లు చూపించారని అక్కడ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంలో కాఠ్మండ్ మేయర్ బాలన్ షా కూడా స్పందించారు. ఆదిపురుష్ సినిమాలో ఆ సీన్ మార్చాలని, లేకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు ఆయన. అలా బాలన్ షా మన ఇండియన్ సినిమా గురించి మాట్లాడారు. ఇక నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం ఎత్తేసినప్పటికీ కూడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కేపీ శర్మ ఒలి చేసిన పని, తన వెనకున్న తన మంత్రులు, నాయకుల అవినీతిని పరోక్షంగా వెనకేసుకొచ్చాడు మాజీ ప్రధాని. శుద్ధ నీతులు చెప్పి వారి ఆగ్రహానికి గురయ్యాడు. సోషల్ మీడియా కోసం జరుగుతున్న ఆందోళనలను, విమర్శలను ఖండిస్తున్నాను. దేశ స్వాతంత్రం, స్వేచ్ఛ అన్నిటికంటే ముఖ్యం. చట్టాన్ని ధిక్కరించడం సరికాదు. మన సార్వభౌమత్వాన్ని అగౌరవపరుస్తారా అంటూ నిలదీశాడు కేపీ శర్మ. అంతే, అక్కడున్న యువతకు కాలిపోయింది. మేము ఇంతకు ముందు చేసిందంతా సోషల్ మీడియా కోసం కాదురా, మీ అవినీతిని తట్టుకోలేక అంటూ తిరగబడ్డారు జనం. దీంతో ప్రధాని కేపీ శర్మ ఒలితో పాటు పలువురు మంత్రులు రాజీనామా చేశారు. కేపీ శర్మ దేశం వదిలి వెళ్లేందుకు దుబాయ్ కు ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేపాల్ రాజధాని కాఠ్మండ్ లో కర్ఫ్యూ విధించినప్పటికీ కూడా పలు చోట్ల నిరసనలు, ఘర్షణలు జరుగుతున్నాయి. మాజీ
మాజీ ప్రధాని జల్నాథ్ కనాల్ ఇంటికి నిరసనలకారులు నిప్పంటించడంతో ఆయన భార్య రాజ్యలక్ష్మి సజీవ దహనమయ్యారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మంత్రులు ప్రతి ఒక్క రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు జరుగుతూ ఉన్నాయి. అయితే నిరసనకారులు ఇప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. పర్యాటకులను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు శిక్షిస్తున్నారు, వెంటపడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, అవసరమైతే తగలబెట్టడానికి కూడా వెనకాడటం లేదు. ఇది చాలా దుశ్చర్య. అలాగే ఈ కాఠ్మండ్ లో మంగళగిరికి చెందిన 8 మంది పౌరులు ఇరుక్కుపోయారు. వారు పశుపతి ఫ్రంట్ హోటల్లో తలదాచుకున్నారు. తమ పరిస్థితిని మంత్రి నారా లోకేష్ తో ఫోన్ కాల్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతానికైతే 40 మంది తెలుగు వారితో వారు సురక్షితంగానే ఉన్నారు. వీరి యోగక్షేమాలు మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చిక్కుకున్న వారి వివరాలను జిల్లా వారీగా సేకరించమని సూచించారు. ప్రతి 2 గంటలకోసారి నివేదిక అందించాలని కోరారు. అలాగే బాధితుల బంధువులు ఢిల్లీలోని ఏపీ భవన్ ను 9818395787 నంబర్లో సంప్రదించవచ్చు. ఇక కాఠ్మండ్ విమానాశ్రయం మూసేసినప్పటికీ కూడా తిరిగి ప్రారంభమైన వెంటనే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇక ఉద్యమకారుల డిమాండ్లు ఏంటంటే వెంటనే ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, పౌరులు, మేధావులు, యువకుల అభిప్రాయాల మేరకు రాజ్యాంగాన్ని మార్చాలి, మధ్యంతర ప్రభుత్వం పూర్తయిన వెంటనే స్వతంత్రంగా ఎన్నికలు నిర్వహించాలి, ప్రత్యక్షంగా ఎన్నుకున్న నాయకత్వంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, గత 30 ఏళ్లుగా దోచుకున్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, నిష్పక్షపాతంగా అవినీతిపై దర్యాప్తు జరిపి ఆస్తులను జప్తు చేయాలి, విద్య, ఆరోగ్యం, న్యాయం, రక్షణ, కమ్యూనికేషన్ అనే 5 ప్రాథమిక రంగాలలో సంస్కరణలు తీసుకురావాలి. ఇవి ఉద్యమకారుల డిమాండ్లు. మరి ఈ డిమాండ్లు నెరవేరుస్తారా? కొత్త ప్రధానమంత్రి 35 ఏళ్ల బాలెన్స్ షానా లేదా మరొకరా అనేది కొద్ది రోజుల్లోనే తెలిపోనుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి నేపాల్ అప్డేట్స్ పై ఖచ్చితంగా మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. सबै धर्मलाई मान्ने हुँदै सबै धर्मलाई मान्ने गर्दै हामी जैन पनि मान्छौँ, क्रिस्चियन पनि मान्छौँ, बौद्धिस्ट पनि मान्छौँ, मुस्लिम पनि मान्छौँ। तर त्यो सँगसँगै हाम्रो मूल धर्म भनेको वैदिक सनातन धर्म सापेक्ष त्यसले गर्दाखेरि म तपाईँको 30 लाख भन्दा मुनि पनि लिन हुनुपर्छ। राष्ट्रवादीको मास यो कुनै दुर्गा प्रसाईको लागि मात्र उठेको मास होइन दर्शकबिन, यो समग्र देशको आवाज, देशको लागि उठेको मास भनेर हामीले परिकल्पना गर्न सक्छौँ दर्शकबिन। आज मङ्सिर 7 गते 2062 साल आजको दिन देशघाती 12 बुँदे सम्झौता गरेको दिन र 12 बुँदे सम्झौताको विरोधमा आज हामी सडकमा उत्रेका छौँ। हामीले 12 विरोध हजारौंको संख्यामा यहाँ नागरिकहरू सुस्पष्ट रूपमा उपस्थित भएका हामी देख्न सक्छौँ दर्शकबिन। भोलिन्टियर साथीहरू कृपया दायाँ बायाँ बस्दिनुहोस् न। भोलिन्टियर साथीहरू कृपया सामसभा साथीहरू यो गाडी भन्दा यो स्टेज भन्दा कम्तीमा 10 मिटर पछाडि हटाइदिनु होला। पिट्ट आदरणीय दाजुभाइ तथा दिदीबहिनीहरू, हाम्रो मुटुको ढुकढुकी मास हेर्नुहोस् दर्शकबिन, मास